హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చెప్పటానికి సిగ్గుశరం లేకపోయినా వినటానికి ఇజ్జత్ ఉండాలని తెలంగాణలో కేసీఆర్ రెగ్యులర్గా చెప్తా ఉంటాడు అనమాట. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు కూడా అట్లనే ఉంటాయి. అవి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినాలా వద్దా అన్నది వాళ్ళ విచక్షణ అనమాట. ఇప్పటికే తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తానని చెప్పి ఒక పెన్ను కూడా చూపించాడు మొన్న జగ్గంపేట వేదికగా జరిగిన సభలో. ఆ గతంలో ఆయన మెగా డిఎస్సికి ఎట్లాంటి తూట్లు పొడిచారో, డిఎస్సి అభ్యర్థులను ఎట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమాలు చేయించేలా చేశారో అన్నీ మనం నిన్న ఒక స్టోరీలో కూలంకషంగా చెప్పుకున్నాం. ఇకపోతే నిన్న మరో సభలో డ్వాక్రా మహిళలకు ఏకంగా 10 లక్షల రుణాలు ఇస్తాడట. గతంలో ఆ రుణాల మీద వడ్డీలనే మాఫీ చేయలేకపోయిన దిక్కుమాల పాలకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లాంటిది ఇక ఆయన డ్వాక్రా 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా రుణాలు ఇస్తానని చెప్పి కొత్త హామీతో ముందుకు వస్తున్నాడు అనమాట. ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో నిన్ను నమ్మం బాబు అంటున్నారు అనమాట మహిళలు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం, గతంలో ఏం చేసిండో కూడా చెప్తా. ఒకసారి చూడండి. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి గతంలో ఆయన ఇచ్చిన హామీ 2014లో ఓట్ల ముందు డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానన్న చంద్రబాబు గెలిచిన అనంతరం ఆర్థిక పరిస్థితి సాకుగా చూపించి 6,20,000 మంది డ్వాక్రా మహిళల్ని నిండా ముంచాడు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీ చేశారు. అలాగే మహిళలకు ఇంకొక హామీ ఏంటంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పినోడు 40,000 కొత్త బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చిండు. మహిళల భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ అని చెప్పి మహిళల సాధికారత, మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసేలాగా ఎన్నో చర్యలకు పురిగొల్పిండు అనమాట. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయి. బాబు పాలనలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, గ్యాంగ్ రేపులు జరిగాయి. మహిళా అధికారులను సైతం హంతకులు వదిలిపెట్టలేదు. చింతమనేని ప్రభాకర్ లాంటి ఎమ్మెల్యేలే మహిళల మీద, వనజాక్షి లాంటి మహిళల మీద దాడులకు పాల్పడ్డారు. అయితే జగన్ మాత్రం 0 ఎఫ్ఐఆర్ పేరుతో మహిళల మీద ఏ చిన్న తప్పు జరిగినా ఎక్కడున్నా సరే ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే విచారణ జరిపేలాగా చర్యలు తీసుకొని, తర్వాత దిశ యాప్ ఇట్లాంటివన్నీ మహిళల కోసం జగన్ చేసిన కార్యక్రమాలు అనమాట. ఇకపోతే ఈయనకు సంబంధించి ఏం చెప్పిండు అన్నది చూద్దాం. డ్వాక్రాలకు 10 లక్షలంట. గజపతి నగరంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ హామీ ఇచ్చిండనమాట. ఈయన ఇస్తాడు, ఎందుకంటే ఆయన నోటికి నరం లేని నాలుగే కదా, ఏమైనా చెప్తాడు, ఎన్నైనా చెప్తాడు. కానీ నమ్మాలా వద్దా అన్నది ప్రజల విచక్షణ కదా. వడ్డీ లేని రుణాలు ఇస్తాం చంద్రబాబు. మహిళలకు స్థానిక రిజర్వేషన్ల ఘనత టీడీపీదే. చట్టసభల్లోనూ కోటాకు కృషి. ఆస్తిలో సమాన హక్కు కల్పించాం. మహిళలతో మరిన్ని స్కీమ్లు అమలు చేయిస్తాం. వారిని లక్షాధికారులను చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తలో 15,000. ప్రతి మహిళకు నెలకు 15,000. 5 ఏళ్లలో వాటిని 9 లక్షలు చేసే బాధ్యత నాదే. ప్రతి మహిళకు నెలకు 1,500. 5 ఏళ్లలో వాటిని 9 లక్షలు చేసే బాధ్యత నాదే. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం. ఏటా 3 ఉచిత సిలిండర్లు. పింఛన్ ఏప్రిల్ నుంచే 4,000. విద్యుత్ ఛార్జీలు పెంచాం. చెత్త పన్ను రద్దు. పెట్రోల్ నిత్యావసరాల ధరల నియంత్రణ. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఉత్తరాంధ్రను గంజాయి రాజధానిగా చేశాడు. పిల్లలను బానిసలుగా చేస్తున్నాడు. జే బ్రాండ్ మద్యంతో చంపుతున్నాడు. ప్రజాగలంలో టీడీపీ అధినేత ధ్వజం. పాతపట్నం, ఆముదాల వలసలో భారీ సభలు. బొండపల్లిలో మహిళా గలం అని చెప్పి ఈ చంద్రజ్యోతి రాసుకొచ్చిన వార్త అనమాట. ఇంతకుముందు చూపించిన కదా, డ్వాక్రా మహిళలకు 6.5 లక్షల మందిని నిండా ముంచిండు. వడ్డీలు మాఫీ చేస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిండు. తీరా అధికారంలోకి వచ్చినాక నిధుల కొరత ఉంది, విడిపోయిన రాష్ట్రంలో డబ్బులు లేవు, ఎట్లా కట్టాలని చెప్పి మళ్ళీ మహిళలనే దబాయించిన దిక్కుమాల పాలకుడు చంద్రబాబు నాయుడు అనమాట. అదేదో సామెత చెప్తారు కదా, కనతల్లికి తిండి పెట్టలేనుడు పినతల్లికి గాజులు చేయిస్తారన్నమాట, బంగారు గాజులు. సేమ్ చంద్రబాబు హామీలు కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిలకు విదేశీ విద్య పేరుతో ఏదో మీ కళలకు మారెక్కలు ఇట్లాంటివి అన్నీ ఇంకా సొల్లు ముచ్చట్లు, భ్రమరావతి కథలు ఇంకా చెప్తూనే ఉంటారు అనమాట. ఈ వారం 10 రోజులు ఒక చెవుతో విని ఇంకొక చెవుతో వదిలేయడం తప్పిస్తే ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. అయినా కానీ చంద్రబాబుకు మాటలకు విని ఓటేస్తామంటే ఇక మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. సో ఇది చంద్రబాబు హామీల ముచ్చట. ఇకపోతే ఈయన గతంలో ఇచ్చిన హామీల సంగతి ఒకసారి చూద్దాం. మేనిఫెస్టో విశ్వసనీయత. చంద్రబాబు పాలనలో కేవలం 12% మేనిఫెస్టో మాత్రమే అమలైంది. ఏమేం చెప్పిండు ఆయన? గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి ఇంటికి కుళాయి, KG to PG విద్య, బీసీలకు 100 సీట్లు, బీసీలకు 10,000 కోట్ల బడ్జెట్, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం,
2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు, 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి, ఇంటింటికి సోలార్, ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు, ప్రతి కుటుంబానికి 100 సబ్సిడీతో 12 వంట గ్యాస్ సిలిండర్లు, గ్రోత్ కారిడార్లు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, 9 గంటల ఉచిత కరెంటు, బెల్ట్ షాపుల రద్దు, మహిళా సంఘాలకు రుణాల మాఫీ, గర్భిణీలకు 10,000, పండంటి బిడ్డకు 30,000, రద్దీ ప్రాంతాల్లో ఫ్రీ వైఫై, విద్యార్థులకు ఫ్రీ టాబ్లెట్ కంప్యూటర్లు, యువతకు 1,00,000 బ్యాంకు రుణం, చేనేతలకు 1,00,000 రుణం, విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైలు, ప్రతి జిల్లాకు మినీ ఎయిర్పోర్టు, ఇంటింటికి ₹2కి 20 లీటర్ల మంచినీరు పంపిణీ, గ్రామానికి మండలానికి విజన్ డాక్యుమెంటు, 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం, ఉపాధి హామీ, వ్యవసాయ అనుసంధానం, కుటీర లక్ష్మి పథకం, జిల్లాలో స్పోర్ట్స్ కాలేజీ, బీసీ జనగణన. ఇన్ని హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చిందన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ఓటు వేయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకుందాం. సో ఇది చంద్రబాబు ఇచ్చే హామీల పతారా. ఇక ఈ రానున్న 15-20 రోజుల్లో ఇంకా ఇంతకు మించిన హామీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇంటికి తులం బంగారం, కేజీ బంగారం, బెంచ్ కారు, ఇట్లాంటి హామీలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కొంచెం సంయమనం పాటించండి. ఆయన ఏం చెప్తాడు, అసలు చేస్తాడా లేదా? ఎందుకంటే 2014 నుంచి 19 మధ్య అనుభవజ్ఞుడు, సుదీర్ఘ అంటే హైదరాబాద్ను డెవలప్ చేసిన వ్యక్తిగా తనను తాను అంటే జాకిల్ పెట్టి లేపింది కదా పచ్చ మీడియా, అది నమ్మి ఓటేశారు. తర్వాత 2014 నుంచి 19 మధ్య ఏమైందో చూసిండ్రు. మళ్ళొకసారి అట్లాంటి పథకాలకే రూపకల్పన చేసి కొత్తగా పేర్లు మార్చి జనం ముందుకు వస్తుండనమాట. ఇట్లాంటి తోడేలు, ఇట్లాంటి నక్కజిత్తుల నారావారికి ఇక ఓటేయాలన్నా వద్దన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.